హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 850వ నామం, 5 అక్షరాల నామం వర్ణరూపిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం వర్ణరూపిణ్యై నమః అని చెప్పుకోవాలి. వర్ణముల యొక్క రూపముగా ఉన్న తల్లి అని దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు వర్ణము అనే పదానికే చాలా అర్థాలు ఉన్నాయి. వర్ణాలు అనంగా వన్నెలు అంటే రంగులు అని కూడా సామాన్య అర్థం ఒకటి ఉంది. ఇక్కడ అనేక వన్నెలు కలిగినటువంటి తల్లి అని చెప్పి చెప్పుకోవచ్చు. అమ్మ విద్య ప్రధానంగా మాతృకా విద్య. వర్ణరూపిణి అంటే అక్షర రూపిణి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క తేజస్సు ఉంటుంది కనుక అమ్మ వర్ణరూపిణి. ఈ అక్షర రూపిణి అని కూడా దీనికి అర్థం చెప్పుకోవచ్చు. వర్ణాలు అనంగా మళ్ళా సామాన్య భాషలో జాతులు అని. వర్ణాశ్రమ విధాయని అనే దాని దగ్గర మనం దీని గురించి బాగా చెప్పుకున్నాం. ఈ వర్ణాశ్రమ విభాగం అంతా కూడా ఒక శాస్త్రీయమైనటువంటి విభాగం. ఛందస్సారా శాస్త్రసారా చెప్పినప్పుడు ఆ ఛందస్సుల్లోకి ఈ వర్ణం గురించి వివరణ ఉంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బహురాజన్యకృత ఊరు తదస్య యదైస్వ పద్భ్యాం శూద్రో అజాయత అంటే ఒక పరమ పురుషుని యొక్క అవయవస్థానాలుగా చెప్పబడటం అనే ఉద్దేశాన్ని వర్ణాశ్రమ విధాని దగ్గర మనం చెప్పుకున్నాం. వర్ణాశ్రములు కలిగినటువంటి అన్నీ కూడా ఆ వర్ణాశ్రమాలు ఏర్పరిచింది ఆ తల్లి. పూర్వకర్మ వాసనలను అనుసరించి వారి వారి గుణకర్మల ప్రకారం ప్రస్తుతం వర్ణాల్లో ఆవిడ ఏర్పాటు చేసింది. ఎవరు ఏ వర్ణంలో ఉంటే వాళ్ళు తరిస్తారో ఆ వర్ణంలో వాళ్ళని పుట్టించింది. ఇలా పుట్టిన వాళ్ళు వాళ్ళ వర్ణానుగుణమైనటువంటి సంస్కారంతో ఉపాసిస్తే ప్రతివాడు మోక్షం పొందుతాడు. అంతేగాని పలానా వర్ణంలో పుడితే మోక్షం ఉంది, పలానా వర్ణంలో పుడితే మోక్షం లేదు, ఇలా ఏ శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పలేదు. మానవుడిగా పుట్టిన ప్రతివాడు మోక్షానికి అర్హుడే. చరించే జీవిగా జంతువుల్లో కూడా మోక్షాలు పొందినవి ఉన్నాయి. శ్రీకాళహస్తిలో సాలపురుగు, పాము, ఏనుగు జంతువుగా పుట్టినవి కూడా వాళ్ళ యొక్క మూఢభక్తితో అవి మోక్షానికి అర్హత పొందాయి. ఇలా ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణంలో వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిని కొనసాగిస్తూ ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షానికి అర్హులే. ఇక్కడ పెద్ద కులం చిన్న కులం, పెద్ద వర్ణం చిన్న వర్ణం, ఆ వర్ణం ఈ వర్ణం తేడా లేదు. సమస్త జనులు కూడా, సమస్త జీవరాశి కూడా మోక్షానికి అర్హత కలిగింది. వర్ణరూపిణికి మనం ఇప్పటిదాకా 3 అర్థాలు చెప్పుకున్నాం. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సూర్యమండలంలో ప్రకాశిస్తూ రకరకాల వర్ణాలు ఏర్పరిచినటువంటి తల్లి అక్షర రూపిణి, చతుర్వర్ణ రూపిణి, ఇలా 3 రకాల అర్థాలు చెప్పుకున్నాం. ఉద్దామ వైభవ అన్నప్పుడు ఒక అర్థంగా విభు అంటే వివిధాలుగా అయ్యేది విభు అని చెప్పారు. అమ్మవారు లోకరక్షణ కోసం వివిధ రూపాలు ధరించింది. లక్ష్మి, సరస్వతి, దుర్గా. మళ్ళీ వీటిలో కూడా మళ్ళీ చాలా భేదాలు ఉన్నాయి. సరస్వతిలో ఎన్నో రకాల సరస్వతులు ఉన్నారు. నీల సరస్వతి, శుక్ల సరస్వతి, కింకిణీ సరస్వతి, అరుణ సరస్వతి, ఇలా రూపాలు ఉన్నాయి. అట్లాగే లక్ష్మీ రూపాలు కూడా చాలా ఉన్నాయి, లెక్కలేనని ఉన్నాయి. అలాగే దుర్గా రూపాలు, శాకంబరి దుర్గా, కపర్దిని దుర్గా అనే దుర్గా మంత్రాలే చాలా ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు మన యూట్యూబ్లో పుణ్యమా అని ఇంకా కొన్ని వచ్చినాయి. శూలిని దుర్గా, వనదుర్గా, ఇవన్నీ గుప్తంగా ఉన్న వాటిని కూడా బయటికి తీసాము. ఇవన్నీ కూడా అమ్మ లక్ష్మీ రూపం కింద చూపిస్తూనే ఉంది. ఒకటి అగ్నివర్ణంతో ప్రకాశిస్తోంది, ఒకటి నీలవర్ణంతో ప్రకాశిస్తోంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు. ఆ రంగుల్ని గురించి చెప్పేది అమ్మ అక్కడ వర్ణరూపిణిలో రంగుల రూపంలో ఉందమ్మ. ఏ దేవతని ధ్యానించినా కూడా వర్ణం ప్రధానంగా ఉంటుంది. దేవతారాధనలో రంగు, రూపాలు, పాదాలు, చేతులు ఇవన్నీ కూడా ఆ ధ్యాన శ్లోకంలో అమ్మవారి గురించి వివరిస్తూ ఉంటారు. ఆ ధ్యాన శ్లోకం చదివేటప్పుడు అమ్మవారిని ఆ రూపంగా మనం ఆరాధించాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా అమ్మ వర్ణరూపిణిగానే చెప్తుంది. రూపధ్యానం అనేది అసలు ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది ఒక గొప్ప యోగం కూడా. అమ్మవారికి ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని రూపాలు ఉన్నాయి. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమభాం, విద్వేష వర్గదళేన చ తనూల నీలాం, దేవీ త్రిలోకజననేం శరణం ప్రపజ్జే అన్నారు. అంటే విద్యను ఇచ్చేప్పుడు అమ్మ సరస్వతిగా తెల్లగా వెన్నెలతో మెరిసిపోతోంది. ఇది శారదా రూపం. ఐశ్వర్యాలు ఇచ్చేటప్పుడు అమ్మ పగడపు కాంతులతో బంగారు రంగుతో లక్ష్మీ స్వరూపంగా కనిపిస్తోంది. శత్రు సంహారం చేసేటప్పుడు నల్లని కాంతులతో ప్రకాశిస్తుందని ఖాళీ రూపాన్ని చూపించారు. ఇలా 3 రంగులుగా
అమ్మ కనిపిస్తోంది. ఆ అమ్మ ఒక్కతే అని చెప్తూ దేవి త్రిలోక జననీం శరణం ప్రపద్య అన్నారు. అలాంటి తల్లికి అమ్మ నమస్కారం. ఇది వర్ణాల రూపిణి. సర్వతోభద్రమండలం అనే ఒక యంత్రం వేస్తారు. ఆ యంత్రం వేసినప్పుడు ఎక్కడ ఏ వర్ణం వేయాలో అది ఒక శాస్త్రం ఉంది. అక్కడే ఒక అక్షరానికి, ఒక రంగుకి, ఒక దేవతకి సంబంధం ఉంటుంది. శుద్ధ దానికి సంబంధించినటువంటి దేవతా మంత్రస్వరూపాలు ఏవైతే ఉన్నాయో, అంటే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి రంగులు అనబడే వర్ణాలు కూడా అమ్మ రూపంలోనే కనుక అమ్మ వర్ణరూప. అలాంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం వర్ణరూపిణ్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.